అది వీళ్ళంతా ఏంటి నీ మీద పడ్డారు? ఎదవల్ వేరే ఊరి నుంచి రావాలా? మాకు ఉన్నారు. ఏం మోగుతున్నావు? నాయక్ పెళ్ళం అంటే నాయక్లో సగం కాదు, నాయక్కి డబుల్. తేడాగా మాట్లాడితే తోలు తీస్తా. ఎండా రాజు, మీ ఊరికైనా చెక్ పోస్ట్ దీన్ని నోటుకుంటుందా? సార్ దీని పేరు సుగునండి, పేరే సుగునండి. ఎందుకన్నా ఏం చెప్తానండి, వర్స్ట్ బిహేవియర్. తెలుస్తుంది. కొంచెం చికెన్ వేసుకోమ్మా. పర్లేదా అంటే చాలు. సరే అయితే. సరేనా అంటే ఇంకోసారి అడగరా? అదే రెండోసారి అడగలేదేంటి అనుకుంటావు కదా. అడగందా అమ్మాయి నాన్న పెట్టదంటారు కదా, ఆ అమ్మాయి ఎవరో కాదు మా అమ్మాయి. మహా తల్లి. వావ్, నైస్ బైక్. థ్యాంక్ యూ. నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? నాకెవ్వరు గర్ల్ ఫ్రెండ్ లేరు. ఆడదాంతో చేతులు కలిపి మాట్లాడతావా? వన్స్ మోర్. హాయ్, మీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? నాకెవరు గర్ల్ ఫ్రెండ్ లేరు, నాకు పెళ్ళాం ఉంది. పరాయి ఆడదాంతో నవ్వుతూ మాట్లాడతావా? వన్స్ మోర్. హాయ్, మీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? ఐ డోంట్ హ్యావ్ గర్ల్ ఫ్రెండ్, ఐ హ్యావ్ మై వైఫ్. అసలు పరాయి ఆడదాంతో ఎందుకు మాట్లాడుతున్నావు? వన్స్ మోర్. హాయ్, మీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? అసలు పరాయి ఆడదాన్ని ఎందుకు చూస్తున్నావు? సరే పో. పోతున్నా అన్నా. ఈ ఏసీ ఎంత అన్నా? అడుక్కునే ఫ్రీ. ఏం నీకు అడుక్కునే వాళ్ళ కనిపిస్తున్నా కుయ్యా? నేను సేల్స్ మెన్ లాగా కనిపిస్తున్నా కుయ్యా. నేను కూడా కొనడానికి వచ్చా. ఓ సారీ అన్నా. అన్నా ఈ ఏసీ ఎంత? పెదనాయనా ఏసీ కొన్నానులే. బాణీలే నాయనా. అదే పెద్ద మా ఎండలు మరి ఎక్కువగా ఉన్నాయి కదా, ఎందుకు ఇబ్బంది అని చెప్పి ఏసీ తీసుకున్నా చల్లగా. మావా ఏసీ కొన్నాను రా. నిజమేనా? మా డబ్బున్న వాళ్ళం అంతేనరా, ఎప్పుడు ఏసీలోనే ఉండేది అలవాటు మాకు. సూపర్ రా నువ్వు. అదే నిన్నే పోయి తీసేసుకున్నానులే, ఏసీ లేదా ఉండలేకపోతున్నా. ఏమైనా కానీ నువ్వు భలే సూపర్ రా స్వామి. ఏంట్రా ఇది సిగ్గు కూడా లేకుండా. ఏసీ ఎంతన్నా? 60,000. వాడు రేటు చెప్పినప్పటి నుంచి నా ఒళ్ళంతా సల్ల పడిపోయిందిరా. ఎచ్చులుగా ఉంటదని చెప్పి అందరికి వీడియో కాల్ చేసుకుంటున్నా. 5 రూపాయలు హుండీలో వేస్తా. అలాగే మా అమ్మమ్మ ఇచ్చిన, తాత ఇచ్చిన, అత్త ఇచ్చిన, మామ ఇచ్చిన అన్ని డబ్బులు ఈ హుండీలోనే వేస్తా. 2-3 వేల రూపాయలు అయిన తర్వాత పగల కొడతా దీన్ని. అప్పుడు దాంతో ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేస్తా. తర్వాత దాన్ని ఇంకా పెద్ద బిజినెస్ చేసి కారు కొంటా, బైకులు కొంటా, హెలికాప్టర్ కూడా కొంటా. ఆ తర్వాతే పెళ్లి చేసుకుంటా. అప్పుడు కానీ అమ్మాయి నా మాట లేదనుకో ఎట్ట కుద్దుతా. ఐస్ మాత్రం భలే ఉందా. వావ్, నైస్ బైక్. థ్యాంక్ యూ. నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? నాకెవ్వరు గర్ల్ ఫ్రెండ్ లేరు. పరాయి ఆడదాంతో చేతులు కలిపి మాట్లాడతావా? వన్స్ మోర్. హాయ్, మీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? నాకెవరు గర్ల్ ఫ్రెండ్ లేరు, నాకు పెళ్ళాం ఉంది. పరాయి ఆడదాంతో నవ్వుతూ మాట్లాడతావా? వన్స్ మోర్. హాయ్, మీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? ఐ డోంట్ హ్యావ్ గర్ల్ ఫ్రెండ్, ఐ హ్యావ్ మై వైఫ్. అసలు పరాయి ఆడదాంతో ఎందుకు మాట్లాడుతున్నావు? వన్స్ మోర్. హాయ్, మీకెవరైనా గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా? అసలు పరాయి ఆడదాన్ని ఎందుకు చూస్తున్నావు? సరే పో. పోతున్నా. 100 సార్లు చెప్పినా తిన్నా గిన్నెలా చేలు కడగద్దని. ఇప్పుడు ఓకేనా? జీవితంలో ఫస్ట్ టైం ఇంత డబ్బు సంపాదించా. అమ్మా నాయనా, ఇదిగోండి నేను సంపాదించిన డబ్బులు. ఎక్కడ డబ్బులు? నేను రియల్ ఎస్టేట్ లో జాయిన్ అయ్యాను నాయనా. ఇల్లులు అమ్మేది కొనేది. ఈ రోజు ఒక ఇల్లు అమ్మా. ఎందుకు ఎవరు అమ్మేశావు? ఏదైనా మొదటి సొంత ఇంటి నుంచే ప్రారంభించాలని మన ఇల్లే అమ్మేశా. ఈ తండ్రులంతా గుడికి ఏ పని చేయనా సపోర్ట్ చేయరు. యారా వీడిని చూసావా? ఈయన రోజు వస్తాడు మా షాప్ కి. వీడు ఇంకొకసారి గానీ వచ్చాడంటే ఈ నంబర్ కాల్ చెయ్యి. కానీ నువ్వెవరన్నా? నేనెవరో తెలుసుకోవాలంటే నీ ఎంత చూస్తా. సారీ సార్. రే 2 బజ్జీ ఒకటి తీసుకో లోపల. సార్ మీరు ఎత్తుకుతున్నాడు వచ్చారు సార్, అర్జెంట్ గా వచ్చేయండి సార్. ఎక్కడ రాడు సార్? ఇప్పుడే లోపలికి వెళ్ళాడు సార్. అయిపోయాడు ఈ రోజు. కొడక నాకు తెలియకుండా ఏడొచ్చి తింటారు నువ్వు. అరే నీ అబ్బా, నేను ఎక్కడున్నా నీకెలా తెలుసురా? నువ్వు టౌన్ లో ఎక్కడున్నా సరే నాకు తెలియకుండా తినలేవు, తాగలేవు. టౌన్ అంతా ఏజెంట్లు పెట్టేస్తున్నా. ఇది మందులతో కష్టమయ్యా, ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిందే. ఆపరేషన్ కి ఎంత అవుతుంది డాక్టర్? 4 లక్షలు. ఈ రోజు ఆపరేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాం. తమ్ముడు కత్తి రెడీయా? రెడీ అన్నా. 4 లక్షలు మిగిలించాలనే కదా ఆపరేషన్ చేద్దాం అనుకున్నాము. ఏం కొడుకుల మీద ఆ మాత్రం నమ్మకం లేదా? అవ్వా ఏం అందంగా ఉన్నావే. నీ వయసులో నేను పుట్టుంటే నేను నిన్నే చేసుకోని ఉంటానే. టౌన్కి వెళ్తున్నా, నీకు తెచ్చేదా? అత్తగారు నీ కోసం కోడుకోరు ఉండేదే. ఇద్దమ్మా తీసుకో. అవ్వా, నాకు రాత్రి కల్లోకి వచ్చావే. బంగారు అవ్వ. ఇద్దో ఏమా ఎవరు నన్ను తను వేసుకోరండి. దీనికి ఎప్పుడు అన్నము. వృద్ధాశ్రమం లేసేద్దాం ఈ ముసలిదాన్ని. ఊరినే గంట కొట్టి మా పిల్లకాయలు ఎదురు బాగున్నారు. ఇది కొట్టకపోతే మా పిల్లకాయలు నిద్రపోరు.